తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం పాలసీకి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. గత పాలసీ కంటే ఈసారి 1 లక్ష రూపాయలు పెంచడంతో వ్యాపారులపై భారం పడుతుందని యాదాద్రి జిల్లా కేంద్రంలో భువనగిరి ఎక్సైజ్ స్టేషన్లో టెండర్ దరఖాస్తు చేసుకున్న విజయ్ కుమార్ గౌడ్ వేదిక టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపారుల నుండి డబ్బులు దండుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందని వాపోయారు. అలాగే గౌడ సామాజిక వర్గానికి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 25% రిజర్వేషన్ కల్పించకుండా 15% రిజర్వేషన్ కల్పించిందన్నారు. వచ్చే ప్రభుత్వాలు ఏవైనా తమ వృత్తైన గౌడ సమాజ వర్గానికి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. గతంలో కంటే ఈసారి తమ తోటి వ్యాపారులు టెండర్ వేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు ఊహించిన రీతిగానే దరఖాస్తులు వస్తున్నాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. యాదాద్రి జిల్లా హైదరాబాద్కు దగ్గర కావడంతో ఒక జిల్లా వాసులే కాదు వివిధ ప్రాంతాల నుండి కూడా వ్యాపారులు దరఖాస్తు చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు విజయ్ కుమార్ గౌడ్, మరి భువనగిరి. ఈరోజు నేను టెండర్ వేయడానికి భువనగిరి ఎక్సైజ్కి వచ్చాను. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి మాకు అసెంబ్లీలో 25% మా గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ గాను ఇప్పుడు ప్రజెంట్ కల్పించింది 15%. మాకు అట్లా కాకుండా మేము ఇచ్చిన ప్రకారం 25% ఇస్తే కొన్ని షాపులకు అర్హులుగా ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పోయినసారి కంటే ఈసారి చాలా మందకొండిగా నడుస్తుంది. పోయిన సంవత్సరం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు టెండర్ ఫీజు ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 లక్షలు చేసి బిజినెస్ మ్యాన్లకు భారంగా చేసింది. పోయినసారికి ఈసారికి 1 లక్ష రూపాయలు డిఫరెంట్ చేసింది. దానివల్ల కొంచెం టెండర్ ప్రక్రియ అనేది స్లోగా నడుస్తుంది కనుక 2 లక్షల రూపాయలు పాత పద్ధతిలో నడిపిస్తే కొంచెం బిజినెస్ మ్యాన్లు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఈ 3 లక్షలు చేయడం వలన భారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కనుక టెండర్ వేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు. మేము కూడా ఏంటంటే తప్పని పరిస్థితుల్లో మేము అదే వృత్తిలో ఉన్నాం కనుక బిజినెస్లో కొంచెం ముందు కొనసాగాలనే ఉద్దేశంతో ఈ టెండర్కు ప్రక్రియ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక టెండర్ వేసాము. అంటే ఏ షాప్కి ఎన్ని వేసారు అనేది? మేము షాప్ నెంబర్ 7కు ఒకటి వేసామండి. షాప్ నెంబర్ 8 కూడా గౌడ్ రిజర్వేషన్ కాబట్టి దాంట్లో ఒకటి వేసినాం. నా పేరు విష్ణుమూర్తి, జిల్లా ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారి అన్నమాట. జిల్లాలో గల 82 మద్యం షాపులకు కానీ నోటిఫికేషన్ జారీ చేయంత ఇప్పటి వరకు 508 టెండర్లు అందుకున్నాము. ఇందుకు అందరి నుంచి కూడా భారీగా స్పందన లభిస్తుంది. నిన్న ఒకరైతే 188 అప్లికేషన్లు వచ్చాయంటే ఈ యొక్క రెస్పాన్స్ ఏ రీతిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అనేక వర్గాల నుంచి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని గ్రూపుల ద్వారా కూడా మేము ఎట్లా బాగుంటుందని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి కానీ అందరికీ వాళ్ళకి కావాల్సిన ప్రతి షాప్ యొక్క లిఫ్టింగ్ అంటే ఎంత రోజుకి ఎంత అమ్ముతున్నారు, నెల మొత్తం మీద ఎంత అమ్ముతున్నారు, సంవత్సరానికి ఎంత లిఫ్టింగ్ చేశారు అని మొత్తం అన్నీ కూడా స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళకి అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా బయట కూడా మా ఆఫీస్ ప్రతి స్టేషన్ ముందర కూడా మేము పెట్టాము. దానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు చూసుకొని దాని ప్రకారం టెండర్లు వేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాము. ఈ టెండర్ కూడా ఈ 18వ తారీఖు అంతా క్లోజ్ అయిపోతుంది. ఇందుకు గాను డ్రాల ఫ్లాట్ 23వ తారీఖు కలెక్టర్ సమక్షంలో సోమవారం రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో తీయడానికి అన్ని జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అంటే 1 లక్ష పెంచారు కదా సార్, కొద్దిగా తగ్గినట్టుగా అని అంటున్నారు. దాని మీద ఏమీ లేదండి, తగ్గినట్టు ఎక్కడ లేదు. ఇంకా మీకు గత లాస్ట్ పాలసీతో పోల్చుకుంటే 15 నుంచి 20% అదనంగా రావడానికి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఆ విధంగా వాళ్ళు రెస్పాన్స్ అదే విధంగా ఉంది. టెండర్ కూడా అదే విధంగా నడుస్తుంది. ఇప్పటి వరకు వేసిన వాళ్ళు టెండర్లలో పాత వాళ్ళే ఉన్నారు, కొత్తగా వాళ్ళు ఏమన్నా ఆసక్తి చూపుతున్నారా? పాత వాళ్ళే వేస్తున్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండివిజువల్గా చాలా మంది వేస్తున్నారు. అంటే ఇక్కడ ఓన్లీ మన జిల్లా వాసులైనా పక్క వాళ్ళు కూడా వేసే మన జిల్లా వాళ్ళు ఉన్నారు, పక్క స్టేట్ వాళ్ళు ఈవెన్ కాకినాడ రాజమండ్రి నుంచి కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు, వేస్తామని చెప్పి ఉత్సాహం చూస్తున్నారు. ప్రస్తుతం తట్టు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంత కొంచెం లేదు, తట్టు రియల్ ఎస్టేట్ కూడా అంత లేదు కాబట్టి వాళ్ళ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంచెం ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మేము వాట్సాప్లో వాళ్ళందరికీ డీటెయిల్స్ అన్ని మేము షేర్ చేయడం. ఒక చివరిగా ఇప్పుడు టెండర్ వేసే వాళ్ళకి ఒక జిల్లా ఆఫీసర్గా ఏం చెప్తాం? ఇది ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో అన్ని రంగాలతో కలిస్తే కొంచెం లిక్కర్ ఫీల్డ్ కొంచెం బాగుంది. పెట్టుబడికి వాళ్ళకు మంచిగా రాబడి వస్తుందని చెప్పే నమ్మకంతో అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. అదేవిధంగా మేము వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇస్తున్నాము. ఇది దీంట్లో బాగుంటుందండి. దీని మార్జిన్ కూడా 20% వరకు మార్జిన్ ఉంది. ఆ మార్జిన్ ప్రకారం వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళకి తగిన లాభాలు కూడా వస్తాయని వాళ్ళు. నా పేరు దీపిక, నేను ఆన్లైన్ SHOగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నా స్టేషన్ పరిధిలో 22 షాపులకు గాను మొత్తం 73 టెండర్స్ తీసుకున్నాము ఇప్పటి వరకు.
గతంతో పోలిస్తే 10% కాకుండా ఇంకా ఎక్కువగానే వచ్చేటట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ డేసే ఎంతో ఆసక్తిగా టెండర్స్ వేసే అప్లికెంట్స్ ఎక్కువగా వచ్చి వాళ్ళ అన్ని రకాలుగా చూసుకొని వస్తున్నారు. ఇంకా విపరీతంగా ఇంకా ఈ 3 రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా వేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి.